నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు కూడా చూసేసేయండి. నమస్కారం సార్. నమస్తే. సార్ యాక్చువల్‌గా 'గేమ్ చేంజర్' సినిమా గురించి మాట్లాడితే గనక ప్రస్తుతానికి 'గేమ్ చేంజర్' సినిమాకి అంతగా టికెట్స్ బుక్ అయినట్టుగా ఎక్కడా కూడా కనిపించడం లేదు మనకి. అంటే సినిమాకి ప్రస్తుతం సంక్రాంతి సమయంలో అంత బజ్ లేదనా? లేకుంటే ఇంకా పెద్ద పెద్ద సినిమాలు కూడా వస్తున్నాయి మనకు ఆ రోజే. సో దానితో పాటు కంపేర్ చేసుకుంటే దీనికి కొంచెం తక్కువ టాక్ ఉంది అని అంటున్నారు. మరి మీ ఉద్దేశం ఏంటి? దీనికి ఎలా అవును ఉండబోతుందంటారు? మరి బాగా తక్కువ టాక్ వచ్చి బ్యాడ్ టాక్ కూడా వచ్చేసింది బిఫోరే. హ్మ్. అంటే అమెరికాలో దీని మీద సెన్సార్ చేసారు, టాక్ సెన్సార్ చేశారు అక్కడ. హ్మ్. హ్మ్. సెన్సార్ సర్టిఫికేట్ తీసుకోవాలి కదా అక్కడ ప్రొజెక్షన్తో. అక్కడ నుంచి టాక్ బయటకు వచ్చేసింది. హ్మ్. ఎప్పుడు రాదు ఇది, ఏంటో మరి బయటకు వచ్చేసింది. అది పాత సినిమా లాగా ఉంది. సేమ్ శంకర్ పాత సినిమాలో సీన్లు, పాత సినిమాలో డైలాగులు అలాగే హ్మ్. ఉన్నాయి. ఒక శివాజీలో కొన్ని భాగాలు, ఇంకో ఒకడులో అట్లా చూసినట్టుంది కానీ కొత్తగా ఏమీ లేదు అని ఆల్రెడీ టాక్ బయటకు వచ్చింది. హ్మ్. సో దాంతో అది అంత బజ్ కనపట్లా. హ్మ్. సిమ్టమ్స్ కూడా దాని రిలీజ్ ముందే కరెక్ట్గా టికెట్లు బెనిఫిషియల్ లేకపోవటాలు ఏదో అవును. మొత్తానికి ఒక తేడాగా ఉంది. హ్మ్. కానీ అంత బజ్ లేదు అసలు. లేకపోతే ఈ పాటికి అసలు ఏం హడావిడి హంగామా ఉండాలి కదా. హ్మ్. ఈ టాక్ కూడా కొంచెం బ్యాడ్ టాక్ రావటం. బ్యాడ్ టాక్ హ్మ్. అంటే బిఫోర్ రిలీజ్ ఇంత బ్యాడ్ ఎప్పుడు రాలా ఏ సినిమాకి. హ్మ్. బిఫోర్ రిలీజ్ ఇంకేదో యావరేజ్ అంట, బాగాలేదంట, ఏం బాగుంటుందో లేదో చూడాలి. అదే హ్మ్. ప్రీవియస్ పిక్చర్ శంకర్ది కూడా పెద్ద ఫ్లాప్ అవటం. హ్మ్. మా ఇండియన్ కమల్ హాసన్ తోటి తీసి పెద్ద ఫ్లాప్ అవును. అవటం. అది కూడా దాని ఇంపాక్ట్ కూడా దీని మీద ఉంది. హ్మ్. చూద్దాం. అయితే ఈ 2025 సంక్రాంతి మన 'రామ్ చరణ్' గారికి అంత హిట్ ఇవ్వకపోవచ్చంటారా? చెప్పలేము ఈ కలెక్షన్ ఎలా ఉంటుంది, హిట్ అనే పాయింట్. కథే సంక్రాంతి ఆహ్, బాలయ్య బాబు కొడతన్నాడు జాక్‌పాట్ అని అర్థమైపోతది. బాలయ్య బాబుకి హిట్ కొట్టే ఛాన్స్ ఉందంటారా అయితే? అది బాగా కనపడతాది. హ్మ్. అది కొట్టొచ్చని కనపడతాంది. నంబర్ 1. నంబర్ 2 ప్లేస్ ఇప్పుడు 'వెంకటేష' 'గేమ్ చేంజర్.' 1 హ్మ్. ప్లేస్ కన్ఫర్మ్ అయిపోయింది. 1 ప్లేస్ కన్ఫర్మ్ అయిపోయిందంటారు. నంబర్ 2 ప్లేసు ఇది 'వెంకటేష్' క్రాస్ చేస్తారా? హ్మ్. 'వెంకటేష్‌కి' కూడా ఒక సెంటిమెంట్ ఉంది. ఫ్యామిలీ సినిమా, ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమా 'వెంకటేష్' హీరో సంక్రాంతి రిలీజ్ అంటే హిట్టే. అవును. సో, అతనికి అలా ఉంది. సో, ఇప్పుడు ఫ్యామిలీ ఎందుకంటే ఈ పండగకి స్పెషల్ ఏంటంటే ఫ్యామిలీ పండగ. అవును. ఫ్యామిలీస్‌గా కూర్చొని ఎంజాయ్ చేసే పండగ సంక్రాంతి. సో, అది ఫ్యామిలీ హీరో సినిమా. మొత్తం మొత్తం ఫ్యామిలీస్ చూసే సినిమా అది అవును. కనపడతాది. సో, నంబర్ 2 ఇప్పుడు సజ్జా లేకపోతే ఈ 'గేమ్ చేంజర్' శంకరు పేరు మీద ఇదా చూడాలి, వెయిట్ అండ్ సీ. హ్మ్. సార్ ఇంకోటొచ్చేసి అసలు 'పుష్ప' సినిమాతో అయిన రచ్చ వల్ల మనకి మళ్ళీ సినిమా టికెట్లు రేట్లు పెంచకపోవచ్చు అని ఆ మధ్య కాలంలో మనకి టాక్ కూడా వినిపించింది. రేవంత్ రెడ్డి గారు కూడా దాని మీద ప్రస్తావించారు, మాట్లాడారు. ఆ సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్ళీ 'గేమ్ చేంజర్' మూవీకి టికెట్ రేట్లు పెరిగాయి అని అంటున్నారు. అసలు దీనిపై మీ ఒపీనియన్ ఈ ఏంటి? నిలకడలేని ప్రభుత్వాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము నిన్నటిదాకా అసెంబ్లీలో అనౌన్స్ చేసి హ్మ్. అంగీకరించమని, మళ్ళీ హ్మ్. తర్వాత వెళ్ళి మీటింగ్ అందరూ వెళ్ళి అడిగితే మళ్ళీ ఇవాళ మళ్ళీ ఏదో రేట్లు పెంచుకుంటానికి ఇవ్వటాలు. అవును. ఏమీ నిలకడ లేని ప్రభుత్వం, ఒక స్థిరత్వం లేని ప్రభుత్వం. ఏది ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ మనిషిని బట్టి చట్టం, మనిషిని బట్టి రూల్ అన్నట్టు ఉంది తప్పితే. హ్మ్. అంటే ఇప్పుడు ఆయన దిల్ రాజు మనం రెడ్డి గనక రెడ్డి గారు వచ్చి అడిగారు కనుక మనం కాదనలేక ఇస్తామా? ఇట్లా ఉంది హ్మ్. అంతే తప్పితే ఎందుకు ఇచ్చినట్టు? ఎందుకు నో అని చెప్పినట్టు అప్పుడు? ఎందుకు ఇప్పుడు ఇస్తున్నట్టు? హ్మ్. దేనికన్నా అప్పుడు నో అంటానికి కారణం ఆహ్, జే చెప్పారు. ఇప్పుడు మరి యెస్ అనడానికి కారణం ఏంటి? హ్మ్. ప్రభుత్వమా? లేకపోతే ఇదేమన్నా మిఠాయి కొట్టా? అవును. ఇష్టం వచ్చినట్టు పిచ్చితనంగా ఉంది అసహ్యంగా. హ్మ్. వీళ్ళు అడుక్కుంటానికెళ్లారు. బిర్యానీ, కూల్ డ్రింకు 2 ఇవ్వండి అని అడుక్కోవడానికెళ్తే బెనిఫిషియల్ అనే బిర్యానీ ఏమో టికెట్లు రేట్లు పెంచుకొని కోకా కోలా కూల్ డ్రింక్ ఇస్తా తీసుకోండి. అడుక్కోవడానికెళ్తే అడుక్కునే బొచ్చెలో ఈ కూల్ డ్రింక్ ఏసి పంపించారు అంతే. హ్మ్. సార్ ఇంకోటొచ్చేసి మనకి అడుక్కునే విధానం మొదలైనాక హ్మ్. సిగ్గు శరం లేకుండా అడుక్కుంటాం. ఇప్పుడు కోట్లు పెట్టి తీశారు, ఎవడి కోసం తీశారు? నన్ను ఉద్ధరించడానికి తీశారా? నాకు త్యాగం చేసి తీశారా? మార్కెట్ ఉంది కనుక తీశారు. హ్మ్. మార్కెట్‌లో అంత తీస్తారా? 10 ఏళ్ల క్రితం ఎందుకు తీయలా?
ఎవడు 10 ఏళ్ల క్రితం మరి ఇంత ఖర్చు పెట్టి ఎవరు ఎందుకు ఇలా 10 ఏళ్ల క్రితం ఇంత మార్కెట్ లేదు తెలుగు సినిమాకి. ఇవాళ తెలుగు సినిమాకి మార్కెట్ పెరిగింది, ఖర్చు పెడుతున్నారు. ఇది ఎవరినో ఉద్ధరించడానికి ఎవరికో త్యాగం చేసినట్టు మేము ఖర్చు పెట్టామంటారేంటి? ఖర్చు పెట్టి మార్కెట్ ఉంటే ఖర్చు పెట్టారు, లేకపోతే ఖర్చు పెడతారేంటి? ఈ పిచ్చి వేషాలు ఆ మాట చెప్పి అడుక్కుంటాము, సిగ్గుసేర లేకుండా అడుక్కుంటాము. ఈ అడుక్కునే దానికి ప్రభుత్వం ఏదో బెచ్చం వేయటము, దానికి ఏవో ప్రభుత్వానికి భయం చేయటం, ఇది తయారైపోయింది దరిద్రం. ఈ సినిమా ఫీల్డ్‌లో ఈ దరిద్రం ఈ మధ్య కాలంలో ఈ 10 ఈ కొన్నాళ్ళుగా చూస్తాం. ఇంతకుముందు లేదు ఈ దరిద్రం. రాయల్‌గా ఉండేది. ప్రొడ్యూసరు సినిమా తీసేవాడు రాయల్‌గా ప్రేక్షకుల దగ్గరికి పంపించేవాడు. ప్రేక్షకులు ఆశీర్వదించేవారు. కిరీటాలు పెట్టేవారు. లేదా పంపించేవారు. ఈ దరిద్రం ఇప్పుడే.